ప్రభు సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ అమూల్యమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మరొకసారి ఉదయకాల సమయాన్న వాక్యదానం కొరకు సిద్ధపడుతుండగా ప్రభువా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరచమని, నన్ను కేవలం ఒక పాత్రగా మీ నోటి బూరగా ప్రభువా వాడుకోమని బ్రతిమాలుకుంటున్నాను. రిక్త హస్తాలతో నీ పాద సన్నిధికి వచ్చి మీ సహాయం కోరుతున్నాను నాయన. మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి నడిపించండి. చదవబడిన లేఖ భాగంలో ఉన్నటువంటి గొప్ప ఆత్మీయ సత్యములను మాకు బయలుపరచండి. మా అందరికీ నేడు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని, మీ జీవపు మాటలతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని బ్రతిమాలుకుంటున్నాను. యేసయ్యా నాయన, మరి ఇదిగో మా అందరికీ కూడా వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించే మనస్సును కూడా దయచేయమని అడుగుతూ నాయన సహాయం కోరుతూ నీ సన్నిధికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసుకొచ్చండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తూ వస్తున్నాము. 3 వర్తమానాల్ని మనము పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే గత వారము మనము ధ్యానించినటువంటి అంశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 4 నుంచి 6 వచనాల వరకు కూడా మనము చూడటం జరిగింది. అందులో ఒకవేళ గమనిస్తే కనుక యోహాన్ అక్కడ మనకు ఒక రైటర్గా కనపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు డిక్టేట్ చేస్తే అక్కడ రాసినటువంటి సందర్భాలన్నీ కూడా ఆయన రాశాడని మనం చూస్తున్నాము. అదేవిధంగా ఎవరికి రాస్తున్నాడో కూడా తెలియచేశాడు. అక్కడ ఉన్నటువంటి 7 సంఘాలకి, ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలకి అక్కడ రాస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాము. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, అదేవిధంగా లవోదికయ, 7 సంఘాలకి ఉత్తరాలు రాసినట్టుగా మనం చూస్తున్నాము. దాని తర్వాత అనేకమైనటువంటి విషయాలు ప్రవచనాత్మకంగా మనకు కూడా తెలియపరిచినట్టుగా మనము తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత ఎక్కడి నుంచి అంటే ఎవరి దగ్గర నుంచి వస్తుంది? టు అడ్రస్ ఉంది. ఇప్పుడు ఫ్రమ్ అడ్రస్ కూడా రాస్తున్నాడు. ఆ ఫ్రమ్ అడ్రస్ ఎవరంటే త్రిత్వము నుంచి రాస్తున్నట్టుగా మనకి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్స్ మనం చూడగలుగుతూ ఉంటాము. 4-5 వచనాల్లో మనము గమనిస్తే కనుక మనకు అక్కడ 3 కనపడతాడు. తండ్రి, పరిశుద్ధాత్ముడు, అదేవిధంగా కుమారుడు మనకి కనపడుతున్నట్టుగా మనం చూస్తాం. తండ్రిని సంబోధిస్తూ అంటే వీరు 3 యొక్క గుణలక్షణాలను బట్టి అక్కడ ప్రస్తావిస్తున్నట్టుగా మనము గమనించవచ్చు. తండ్రిని గురించి మనం చూస్తే కనుక అక్కడ మాట్లాడుతున్నాడు, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాని నుండి అంటాడు. అదే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ అంటాడు కదా, సింహాసనం ఎదుట ఉన్నటువంటి 7 ఆత్మల నుండి అని చెప్తాడు. యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు నమ్మకమైనటువంటి సాక్షి, మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడైనటువంటి వాడు, అదేవిధంగా భూపతులకు అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు నుండి అని చెప్పి అక్కడ త్రిత్వాన్ని మనకి పరిచయం చేస్తూ ఈ ఉత్తరం అక్కడి నుంచి వస్తుందని చెప్పి రాసినట్టుగా మనం చూస్తాం. తర్వాత మనం 6వ వచనాన్ని ధ్యానించాం. 6వ వచనంలో కనుక మనం ఒకవేళ చూస్తే కనుక అక్కడ మనము మహిమా ప్రభావములు యుగయుగములు కలగాలని చెప్పి రాస్తూ ఉన్నాడు. అయితే 3 రీజన్స్ చెప్తున్నాడు అక్కడ. 3 కారణాలు ఎందుకు మహిమా ప్రభావములు యుగయుగములు కలగాలి అని మనం ఒకవేళ చూస్తే కనుక అక్కడ రాయబడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఒకటి అంటే మనలను ఆయన ప్రేమించినందుకు ఆయనకు మహిమ కలగాలి. రెండవది మనం చూస్తున్నాము, తన యొక్క రక్తం వలన మన పాపము నుండి విడిపించినందుకు ఆయనకు మహిమ కలగాలి అని చెప్పి మనము 2వ కారణాన్ని చూడగలుగుతున్నాం. 3వ కారణాన్ని చూస్తే కనుక మనలను ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినందుకు ఆయనకు మహిమ కలగాలి. సో ఇది మనము గత వారము ధ్యానించినటువంటి అంశముగా మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా. మరి ఈ రోజున మరొక అంశంలోనికి వెళ్ళిపోదాం. ఒక్కసారి 7వ వచనం అందరూ చూస్తారా? ఏమనుంది ఈ రోజున? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిని చూచు. మనం పాడుకున్నటువంటి పాటలన్నీ కూడాను దీని గురించే. చదవండి. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. మొదట 2 పాటలు పాడాం కదా, అందులో కూడా మనకు కనపడినటువంటి ఏంటి, యెహోవా నా బలమా పాటలో కూడా మేఘములపై ఆయన వచ్చుననే పాట పాడుకున్నాం. యేసు రాజుగా వచ్చుచున్నాడని మనం అందులో కూడా అదే పాడుకున్నాం. సో ఈ రోజున సబ్జెక్ట్ అంతా కూడాను ఆయన యొక్క రాకడనకు సంబంధించినటువంటి అంశము. ఈ వచనాన్ని మనము 4 భాగాలుగా విభజించుకో. ఒకసారి మనం చూస్తే కనుక మొదట అంటున్నాడు ఆయన మేఘారూఢుడే వస్తున్నాడు, ఫస్ట్ పాయింట్. రెండవది మనం చూస్తే కనుక ప్రతి నేత్రము ఆయనను చూచును, రెండవది. మూడవది మనం చూస్తే కనుక ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. 4వది భూజనులందరూ కూడా ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. ఈ 4 విషయాలను మనం ఈ రోజున ధ్యానించుకుందాం. నిజంగా పరిశుద్ధాత్ముడు ఈ యొక్క లేఖన భాగాన్ని అంతటినీ కూడా ఇస్తున్నప్పుడు యోహాను సువార్తలో మనకు ఒకటి ఉంటుంది, పరిశుద్ధాత్ముడు మీ వద్దకు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు నాలో నుంచి నా యొక్క విషయాలన్నీ కూడా మీకు తీసి చెప్తాడు, నన్ను మహిమపరుస్తాడు అంటాడు. సో పరిశుద్ధాత్ముడు రాసే ప్రతి లేఖనంలో కూడాను యేసుక్రీస్తు సంపూర్ణంగా మహిమపరచబడుతున్నట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది అనమాట. ఈ రోజున చూస్తున్నటువంటి ఈ లేఖనంలో కూడాను ఆయన యొక్క గొప్పతనాన్ని అంతటినీ కూడా వివరిస్తాడు మన ప్రభువైన
యేసుక్రీస్తు యొక్క గొప్పతనము ఎక్కడి వరకు ఉందని చెప్పి. అంటే ఇప్పటి వరకు కూడాను, అంటే ఉత్తరాలన్నిటి వరకును, లేకపోతే గనక ముందు పత్రికల వరకు కానీ, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి కాలంలో వాళ్ళు తెలుసుకున్నటువంటి దానికన్నా మించి ఇంకొక అద్భుతమైనటువంటి సత్యాన్ని సంఘమంతటికి కూడా ఇందులో బయలుపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సరే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. మొదటి పాయింట్, ఆయన మేఘముల మీద రావటం అనేది ఏంటంటే ఇది ఒక సింబాలిక్గా మనకి ఏంటంటే ఆయన యొక్క మెజెస్టీ గురించి, ఆయన యొక్క గొప్పతనము, ఘనతను గురించి అక్కడ వర్ణిస్తున్నట్టుగా మనకి మొదటగా కనపడుతూ ఉంటుంది. ఒక ప్రశ్న వేసుకుందాం ముందు ఇక్కడ. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏ రీతిగా ఉండేవాడు ఈ భూమిలో? ఆయన భూమి మీద వచ్చినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనకి రాయబడుతూ ఉన్నటువంటి మాటను చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించునని చెప్పి రాయబడుతూ ఉంది. అదేవిధంగా సువార్తలన్నీ కూడా శరీరధారిగా యేసుక్రీస్తు ఏ విధంగా ఉన్నారో, ఏ విధంగా జీవించారో అవన్నీ కూడా మనకి రాయబడినాయి. సో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి జీవితాన్ని జీవించారో అని అడుగుతున్న ప్రశ్న. ఎవరికి తెలియదా ఎలా జీవించారో ప్రభువు? ఇప్పుడు వచ్చేసారు. ఎక్కడ ఉంది మనకి? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2:7 మనకు కనబడుతూ ఉంటుంది. 2వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో ఈ అంశాన్ని మనం చూస్తూ ఉంటాము. ఆయన గురించి మాట్లాడుతూ అక్కడ రాయబడినట్టు ఏంటంటే మనుష్యుల పోలికగా పుట్టాడు ఆయన. ఎవరి పోలికగానే? మనుష్యుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు అని చెప్పి అక్కడ రాయబడుతూ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఈ లోకములో ఆయన జీవించినంత కాలము కూడాను ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు. మరణము పొందినంతగా, అంటే శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఆయనకు తలవాల్చుకోవడానికైనా చోటు లేనటువంటి వాడిగా జీవించాడు. ఇంకా నిజంగా తలవాల్చుకోవడానికే చోటు లేకుండా జీవించినటువంటి ఆయన ఒకవేళ వస్త్రాల గురించి మనం ఒకవేళ ఆలోచిస్తే కనుక ఎన్ని వస్త్రాలు ఉండుంటాయి ఆయన దగ్గర? అంటే ఆయన బ్రతికినటువంటి విధానాన్ని ఆలోచన చేయండి. ఎక్కడ కూడా ఆయనకి స్థిర నివాసము కానీ, లేకపోతే మంచి వస్త్రాలు కానీ ఏది కూడా లేదు. ఆయన ఉన్నన్ని దినాలు కూడా ఆయన పనిచేసిన విధానం ఏంటంటే ఆయన ఒక కార్పెంటర్గా ఉన్నాడు. ఆయన పనిచేసిన విధానము ఒక కార్పెంటర్గా పనిచేసినటువంటిదిగా చూస్తున్నాం. సో ఇవన్నీ మనం చూసినప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఆయన వచ్చి నేను దేవుణ్ణి అని చెప్తే కనుక నమ్ముతారా? చెప్పండి, నమ్ముతారా? సేమ్ అదే జరిగిందండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు అందరూ కూడాను, లేదా ఆ కాలంలో ఉన్నటువంటి వారందరూ కూడా, యూదులందరూ కూడాను నేనే ఆయనను అని చెప్పి ఎన్ని మార్లు చెప్పినా సరే ఆయనను నమ్మలేదు. యోహాను సువార్త ఒకసారి 10వ అధ్యాయానికి వెళ్దాం రండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి ఒక్కసారి చూద్దాం. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఇప్పుడు ఏమన్నారు అక్కడ ప్రభు వారితో పాటు? నేను తండ్రి ఏమంటున్నారు? ఏకమై ఉన్నామని చెప్తున్నారు. తర్వాత యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొని మళ్ళీ ఏం చేద్దాం అనుకున్నారండి? ఇప్పుడు ఇంకా రాళ్లతో కొడదామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. తర్వాత యేసు, తండ్రి యుద్ధ నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. ప్రభు ప్రశ్నిస్తున్నారు, ఎందుకైనా నన్ను రాళ్లతో కొడతానంటున్నారు? ఎన్నో గొప్ప కార్యాలను మీకు చూపించాను కదా అని అడిగారు. తర్వాత అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు. అంటే అప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అందరూ కూడాను యేసుక్రీస్తు యొక్క ఆకారాన్ని, యేసుక్రీస్తు జీవిస్తున్నటువంటి విధి విధానాన్ని చూసి ఆయన ఎట్టి పరిస్థితుల్లో దేవుడు కాడు అని చెప్పి నిర్ధారణకు వచ్చేశారు. పొరపాటున నేను ఆయన ఒకటే, ఇదిగో ఆయన నన్ను పంపించాడు, నేనే వచ్చాను అని చెప్పినప్పుడు వెంటనే రాళ్ళు తీసుకుని కొట్టి చంపాలనుకున్నారు. ఎందుకంటే అక్కడ దేవదూషణ చేస్తున్నాడు అని చెప్పి ఆయన మీద ఒక నేరమును మోపారు. ప్రియులారా, చివరాఖరికి సిలువ వేయడానికి కూడా కారణం ఏదైందంటే ఇదిగో నేను దేవుడినని ఆయన చెప్పాడు కనుక అక్కడ ఆయనను సిలువ వేయడానికి కారణమైంది అది. సో యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడు ఎవరు కూడా నమ్మలేదు. ఎవరు ఇన్ ద సెన్స్ అక్కడ ఏంటంటే యూదులు, ఇశ్రాయేలీలు ఎవరు కూడా ఆయనను నమ్మలేదు. ప్రియులారా, అయితే ఆయన రెండో మారు వచ్చినప్పుడు అందరూ కూడా విశ్వసిస్తారు. ఏమని విశ్వసిస్తారు అందరూ కూడా? అప్పుడు ఎందుకు నమ్ముతారంటారు? అప్పుడు మొదటిసారి వచ్చాడు ఆయన, అనేక మార్లు చెప్పాడు, కానీ ఈసారి వస్తే ఆయన చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. మాటి మాటికి నిబంధనలో మనం చూస్తూ ఉంటాము, నేనే ఆయనను, ఆయనే నన్ను పంపించాడు, ఆయన పని చేయడానికే వచ్చాను, ఆయన ఏం మాట్లాడతాడో నాకు తెలుసు, ఆయన ఎలా ఉంటాడో నాకు తెలుసు, అన్నీ వివరించి చెప్పారు. ఎవరూ నమ్మలేదండి. కానీ ఈసారి ఆయన పెదాలు ఏం మాట్లాడో,
కేవలం ఆయన రావటం మాత్రమే జరుగుతుంది. వెంటనే ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తారు. దాని వెనకాల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఒక్కసారి పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు తనను తాను కనపరుచుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తే, ఇప్పుడు నూతన నిబంధనలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎలా నమ్మటానికి ఆస్కారం దొరుకుతుంది అనేది మనకి కనపడుతుంది. పాత నిబంధనలో ఒకవేళ మనం చూసినట్లయితే కనుక, మొదటి ఉదాహరణ, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని నడిపించడానికి ప్రభువు పగలేమో మేఘస్తంభంగాను, రాత్రేమో అగ్నిస్తంభంగాను. ఎక్కడున్నాడు ఇప్పుడు తండ్రి? మేఘములలో ఆయన ఉన్నాడు. ఆయన తన ఎవరికి కనపడట్లే. ఆయన ఉన్నాడని తెలిసేది ఎలాగంటే, ఒక మేఘం వాళ్ళ ముందుంటుంది, ఒక స్తంభంలాగా మేఘం నిలబడి ఉంటుంది, ఆయన ఉన్నాడని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో మరో ఉదాహరణ మనం చూద్దాం. మోషే సీనాయి పర్వతం మీదకి వెళతాడు ఆజ్ఞలు తీసుకొని రావడానికి. నేను నీతో మాట్లాడతాను, నువ్వు రా అంటాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ సీనాయి పర్వతం అంతా కూడా మేఘమయమైపోయి ఉన్నట్టుగా నిర్గమకాండంలో రాయబడి ఉంటుంది. ఇప్పుడు అక్కడ ప్రభువుని చూస్తున్నారా, మేఘాన్ని చూస్తున్నారా? అందరూ కూడాను మేఘమునే చూస్తున్నారు. అర్థమవుతుంది కదండి అందరికీ కూడాను. సో ఆయన మేఘములో దిగి వచ్చినట్లుగా మనం అక్కడ చదువుకుంటున్నట్టు మనం చూస్తాం. ఒక సందర్భంలో ఇశ్రాయేలీలందరూ కూడా మాంసాపేక్షతోటి బాగా ఏడుస్తూ ఉంటారు. మేమందరం అవి తిన్నాం, ఈ తిన్నాం, మాకు అది గుర్తొస్తుంది అంటూ ఉంటారు. ఆ సందర్భంలో ప్రభుకి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఆయన దిగి వస్తాడు. దిగి వచ్చినప్పుడు మనం అక్కడ చదువుకునేది ఏంటంటే, ఇదిగో అక్కడ మహిమ మేఘములలో దిగి వారికి కనపడిను అంటాడు. నిర్గమకాండములో మాటి మాటికి రాయబడిన పదం ఏంటంటే, ఆయన మేఘములలో దిగి వచ్చాను అంటాడు. అర్థం చేసుకున్నారు కదండి అందరికీ కూడాను. సరే, ఒకసారి ఇంకో మాట చూద్దాం. అందరూ కూడా సంఖ్యాకాండానికి రండి ఒకసారి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. ఇక్కడ కూడా అదే సందర్భం. నిర్గమకాండం 16లోనూ అదే కనపడుతుంది 10వ వచనంలో, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 25వ వచనం. ఈ సందర్భం అంతా కూడా మాంసాపేక్ష గురించి మాట్లాడినప్పుడే ఆయన కోపం వస్తుంది. ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఎలా వచ్చారు చూడండి. యెహోవా మేఘములో దిగి. ఎందులో దిగారండి ఆయన? ఇప్పుడు యెహోవా మేఘములో దిగి అని చెప్పి అక్కడ రాయబడతా ఉంది. ఇదే 12వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి. యెహోవా మేఘస్తంభములో దిగి అంటాడు. ఇంకా ఇలా మనం చూసుకుంటూ వెళితే కనుక ద్వితోపదేశ కాండములో ఆయన మేఘస్తంభంలో ప్రత్యక్షమాయను అంటాడు. సో మాటి మాటికి ఆయన వచ్చినటువంటి విధానం ఏంటి అని మీకు ఒక ప్రశ్న వేస్తే ఏం చెప్తారు సమాధానం? గట్టిగా చెప్పండి. అంటే దేవుడు కనపరుచుకున్నది ఎక్కడ, ఎలాగా? మేఘములో ఆయన తనను తాను కనపరుచుకున్నాడు. మందిరం నిర్మించబడిపోయింది. ఇదంతా కూడా గుడారం వేసినప్పుడు కూడా ప్రత్యక్ష గుడారంలోనికి అదేవిధంగా వచ్చాడు ఆయన నిర్గమకాండంలో. రాజుల గ్రంథానికి దినవృత్తాంతాల గ్రంథం వచ్చేటప్పటికి సొలొమోను ద్వారా ఒక మందిరం నిర్మించబడిపోయింది. ఆ మందిరం నిర్మించబడిన తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఏర్పరచబడింది. ఆ లోపల కరుణాపీఠం కూడా ఉంది. అప్పుడు ఏమంటాడంటే, ఇదిగో నా మహిమ కరుణాపీఠం పైన నేను ఉంచుతానంటాడు. యాజకులు కేవలం ఒక మారు మాత్రమే లోపలికి రావాలి సేవ చేయడానికని చెప్తాడు. సో ఇది జరిగినప్పుడు అక్కడ మనం చూసినట్లయితే కనుక రాజుల గ్రంథంలోను దినవృత్తాంతాల గ్రంథంలో కూడాను మేఘము కరుణాపీఠం పైన కమ్ముకొని ఉండగా యాజకులు అందులో ప్రవేశించలేకపోయారు, ఆ మహిమను చూడలేకపోయారు అని చెప్పి రాయబడుతూ ఉంటుంది. అంటే ఎలా కనపరుచుకున్నాడు? అక్కడ కూడా ఆయన మేఘంలో కనపరుచుకున్నాడు. అందరికి అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి. అంటే ఆయన మాట్లాడకుండా నేను దేవుడిని అని ఎలా చెప్తాడు? ఇప్పుడు ఆయన మేఘాలపైన రావటం ద్వారా అందరికి అర్థమైపోతుంది. ఇశ్రాయేలీలకైతే మరి ముఖ్యంగా అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి చివరి వరకు కూడాను ఆయనను ఎక్కడైనా చూశారంటే అది మేఘంలోనే. సో ఇప్పుడు ఆయన చెప్పాల్సిన అవసరం ఉందా అండి? నేనే ఆయనను అని శరీరధారిగా ఉన్న దినాల్లో చెప్పారు కదా, అది ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేనే లేదు. ఆయన మేఘారూఢుడే వచ్చుచున్నాడు అన్నటువంటి ఒక్క మాట ఏదైతే యోహాను ఇందులో రాస్తున్నాడో, పరిశుద్ధాత్మ పూర్ణుడే. పరిశుద్ధాత్ముడు మనకి ఏం చెప్తున్నాడో తెలుసా? ఆయన దైవత్వాన్ని మనకి చూపిస్తున్నాడు. మొదటిగా ఎవరు చెప్పాల్సిన పని లేదండి రెండవ రాకడలో ఆయన దైవత్వం గురించి. ఏమంటే అర్థమవుతుంది అందరికీ కూడా? అందరూ ఉన్నారు ఇక్కడ? ఎంతమందికి అర్థమైంది మొదటి విషయం? అందరికి అర్థమైందండి? మళ్ళీ మొదటికి వెళ్ళిపోదాం. ఓకే, రైట్. అందరికి అర్థం కావాలి. సో మొదట ఇక్కడ పరిశుద్ధాత్మకి ఏం గొప్పతనాన్ని చూపిస్తున్నాడు యేసుక్రీస్తు అంటే, ఆయన దైవత్వము కలిగినటువంటి వాడు అని. ఏ మాట చెప్పక్కర్లేకుండానే చెప్పేస్తుంది. ఆయన ఒక్కసారి మేఘంలో దిగి వచ్చినప్పుడు అందరూ అర్థం చేసేసుకుంటారు. సో మన లేఖనాలు మన ముందున్నాయి కదా. అప్పుడు ఇశ్రాయేలీలు అనుకోండి, వాళ్ళందరికీ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ మాత్రమే తెలుసు, న్యూ టెస్ట్మెంట్ వాళ్ళు చదవరు కాబట్టి వాళ్ళకి తెలియదు. కానీ ఆయన రాకడ జరిగినప్పుడు వెంటనే గుర్తించేస్తారు. కారణం ఏంటంటే, ఆ మేఘంలోని ఆయన ప్రత్యక్షతను వారు చూడగలుగుతారు. పిల్లరా, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9-11 వచనాల వరకు చూద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఆరోహణ వెళ్ళిపోతున్నప్పుడు ఎలా వెళ్ళారు, మళ్ళీ తిరిగి ఎలా వస్తారని చెప్పి లేఖనం చెప్తుంది. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఎలాగ కొనిపోయారండి? ఆయన ఒక మేఘం ఆయనను
కొనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరిచూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు రీతిగానైతే వెళ్ళారో మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఆయన వస్తారు అని చెప్పి అక్కడ ఆ రోజునే చెప్పడం జరిగింది. మేఘముల పైన ఆయన కొనుపోబడ్డాడు, మళ్ళీ తిరిగి ఎలా వస్తారంటే అదే మేఘముల పైన ఆయన వస్తారు ప్రియులారా. సో మేఘముల పైన ఆయన వచ్చినప్పుడు ఆ మేఘముతో అంటే ఇంకా మనము చదువుతూ ఉంటాము, ఆయన వచ్చేటటువంటి విధం మహామహిమతో అంటాడు. మత్తయి సువార్తలో మనం చూస్తాం ఆ లేఖనాన్ని కూడా. మత్తయి సువార్త 24:30 అంటాడు ఏమంటే మహామహిమతోటి వస్తాడు, తేజస్సుతోటి వస్తాడు. ఆయన ముఖం ఏ విధంగా ఉంటుందంటే ఇంక అసలు ప్రకాశించుచున్న సూర్యుని కన్నా మించినటువంటిదిగా ఉంటుంది. కేవలం ఒక సూర్యుని మనము ఎదురుగుండా చూడలేనటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ కేవలం ఒక గ్లిమ్స్ ఇచ్చాడు ప్రభు మనకి. ఎక్కడ రూపాంతరం జరిగినటువంటి సందర్భంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను అంటాడు. జస్ట్ ఒక చిన్నగా మనకి అలా చూపించాడు లేఖనాల్లో. కానీ ఆయన నిజముగా పరిపూర్ణమైనటువంటి మహిమతో దిగి వచ్చినప్పుడు ఎవరైనా ఆయనను చూడగలరా? ఆ మేఘమే ఏం చేస్తుంది? కప్పుతుంది ఆయనను కంప్లీట్గా. అప్పుడే ఆ మేఘాన్ని మనం చూడగలుగుతాం. అటువంటి రీతిగా ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆ మేఘములో మొత్తం ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరూ కూడా గుర్తించేటటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లలు ఇంకొక గొప్ప విషయం ఇక్కడ మన కోసం ఉంది. ఏంటి తెలుసా? తెస్సలోనీయులకు రాసిన పత్రికలో 4:17 ఏమంటాడో తెలుసా? ఆయన వచ్చినప్పుడు మనమందరము కూడా మేఘాలలోనే కొనుకోబడతామంటాడు. ఎలా కొనుకోబడతామండి అంటే ఏంటంటారు? అప్పుడు అక్కడ దాని అర్థము ఏంటంటారు? మహిమ పొందినటువంటి దేహాలను కలిగినటువంటి వారమే మనము కూడా మేఘములలో. ఒకసారి తీసి చదవండి 4:17 మొదటి తెస్సలోనిక. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. మేఘముల మీద కొనిపోబడదుము. తండ్రి అయిన దేవుడు మేఘములలోనే వచ్చి అందరితో మాట్లాడిన సందర్భాలను బైబిల్లో మనం చూస్తున్నాం. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా ఒక దినాన వస్తాడు. వచ్చినప్పుడు ఆయన మేఘారూఢుడే వస్తాడు అని చెప్పి రాయబడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అదేవిధంగా మనమందరం కూడా ఒకవేళ ఎత్తబడినటువంటి పరిస్థితులు ఉంటే, చనిపోతే కనుక ముందు ఎత్తబడతాము, సజీవులుగా ఉన్నా సరే ఎత్తబడతాము. ఈ ఎత్తబడేటటువంటి ప్రక్రియ ఎలా జరుగుతుందంటే మనం కూడా మేఘాల్లోనే ఉంటాం. అంటే ప్రభువు చూడండి పిల్లారా, ఎక్కడ కూడా పక్షపాతం లేదు. తండ్రి ఏ మహిమనైతే కలిగి ఉన్నాడో అది కుమారుడికి ఇచ్చాడు, కుమారుడు ఏ మహిమనైతే కలిగి ఉన్నాడో అది మనకిస్తున్నాడు. సో మనం కూడా అదే మహిమను కలిగిన వారమై ఆరోహణం అవుతాము, పరలోకానికి ఎత్తబడతాము అని చెప్పి అక్కడ మనకి రాయబడతా ఉంది. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము ప్రియులారా, ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఏ మాత్రము కూడా ఎవరైనా సరే ఏదైనా గొప్పతనం ఎవరికైనా వచ్చిందనుకోండి, ఆ గొప్పతనాన్ని పక్కనోడికి ఇవ్వడానికి చాలా భయపడిపోతారు, కంగారు అయిపోతూ ఉంటారు, అసలు ఇష్టపడరు ఎవరికి కూడా ఇవ్వడానికి. ఉదాహరణ అనుకుందాం, ఏదైనా ఒక టీం గెలిచింది అనుకుందాం, ఆ టీం వర్క్ అంతా కూడా అందరికీ కూడా ఆపాదించవలసి ఉందనుకోండి. ఎవరైనా అందులో ఒకళ్ళు లీడ్ చేశారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే నా వల్లనే జరిగింది ఇదంతా, నేనే అంటూ ఉంటారు. అవునా కాదా? అంటే అటువంటి స్వభావం మనుషులకు ఉంటుంది. కానీ దేవుని దగ్గర ఉన్నటువంటి స్వభావము, తండ్రి కలిగి ఉన్న మహిమ కుమారుడు కలిగి ఉన్నాడు, కుమారుడు కలిగి ఉన్నటువంటి మీరు నేను కూడా కలిగి ఉంటాం. అదే మేఘాల మీద మనము కొనిపోబడతాం. సో మొదటి మాట నిజంగా గొప్పగా చూపిస్తున్నాడు ఏంటంటే ఆయన దైవత్వము కలిగినటువంటి వాడని చెప్పి యేసుక్రీస్తుని గురించి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. మాట్లాడాల్సిన పని లేకుండానే ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడుగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ మనకి తెలియపరిచాడు. మొదటి విషయం. ఈ తర్వాత ఆయన మేఘారూఢుడే వచ్చుచున్నాడు అనేది అంశం మీద అది రాకడకు సంబంధించినటువంటి విషయం అని మనకి తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి ఒక 2-3 విషయాలను ఒకసారి ధ్యానించుకుని ముందుకు వెళదాం. సరే, ఇక్కడ మనము ఆయన రాకడ గురించి ముందుగా ఒక ప్రవచనం చెప్పబడి ఉంది ప్రియులారా, దానియేలు గ్రంథంలో. ఒకసారి 7వ అధ్యాయానికి రండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. తర్వాత వచనము ఆయన ఏలుబడి గురించి చెప్తా ఉంటాడు చూడండి. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రభుత్వం చేయబోయే వాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందులో ఉన్నటువంటి వాడి గురించి ఏమంటాడు అక్కడ? ఆయన మేఘారూఢుడై
వచ్చుచున్నాడు, మనుష్య కుమారుని పోలినటువంటి వాడు అని చెప్తా ఉన్నాడు. సో ఈ ప్రవచనం రాశారు దానియేలు గ్రంథంలో. అయితే పాత నిబంధన కలిగి ఉన్నటువంటి వారందరూ కూడాను, యూదులు కానీ ఇశ్రాయేలీలు కానీ, ఇది ఎవరి గురించి రాశాడో ఎవరికి తెలియదు. ఆ రోజున వాళ్ళు కొన్ని ఒక స్పెక్యులేషన్, ఎవరి గురించి అబ్బా అని చెప్పి ఆలోచిస్తే కనుక వాళ్ళకి ఎవరి గురించి రాశాడు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. యోహాను ఇక్కడ రాసినటువంటి ఈ మాట పాత నిబంధనలో రాయబడినటువంటి ఆ లేఖనాన్ని ముద్రిస్తుంది. ఏమని చెప్తుంది? ఇప్పుడు అక్కడ ఏదైతే రాయబడినదో ఆ రాయబడినటువంటిది ఎవరి గురించా అని మనం ప్రశ్న వేస్తే, ఇక్కడ యోహాన్ అంటాడు, ఇదిగో యేసుక్రీస్తు గురించే ఆ మాటలన్నీ కూడా రాయబడి ఉన్నాయని చెప్పి ఒక కన్ఫర్మేషన్ అనమాట ఆ స్క్రిప్చర్కి. అది ఎవరి గురించి రాయబడిందని మనకు ఒకవేళ కొత్త నిబంధనలో ఈ మాట లేదనుకోండి, మనం చెప్పగలము ఎవరి గురించి రాయబడిందో అది? దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి మాట చెప్పలేము. అది పరిశుద్ధాత్ముడు యోహాను ద్వారా మనకి తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తుని గురించే ఈ మాటలు రాయబడి ఉన్నాయని చెప్తున్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త 24:30 చదువుదాం. ఇది సేమ్ దానియేలులో ఏ మాట అయితే ఉందో అదే ఇక్కడ రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 24:30. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సూచనలు అడుగుతారు అక్కడ శిష్యులు. చెప్పు నాయన, నీ రాకడికి అసలు ఏంటి కారణాలు, ఈ సూచనలు ఏంటి అని అడిగినప్పుడు అక్కడ అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఈ మాట కూడా చెప్తారు. ఇదిగో దానియేలు గ్రంథంలో ప్రవచింపబడినటువంటి ఆ మాట ఇది నెరవేర్పులోనికి వస్తుంది అన్నాడు. దానిని రూఢీపరుస్తూ ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనకి తెలియపరచబడతా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నాడు కదా, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఎవరు కూడా నమ్మలేదండి. ఎందుకంటే ఆయన మనుషుడుగా ఉన్నాడు. నువ్వు మనుషుడవై ఉండి దేవునితో పోల్చుకుంటున్నావా అని చెప్పి ఆయనను రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు, కానీ ఎక్కడ కూడా ఆయన విశ్వాసం ఉంచలేదు. ఇక్కడ మళ్ళొక్కసారి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఆయన మనుష్య కుమారుడుగా ఉన్నాడు, ఆయన మేఘారుడే వస్తున్నాడు అన్న ప్రవచనము ఇక్కడ యేసుక్రీస్తు విషయంలో నెరవేరుతుంది అని చెప్పి యోహాను మనకు రాస్తున్నాడు. ప్రభు అన్నీ కూడాను తగిన సమయమందు చేస్తూ వస్తున్నాడు. ఉదాహరణ మనం చూస్తే కనుక ఆయన శరీరధారిగా ఎందుకు వచ్చాడని చెప్పి మనం చూస్తే గలతీలకు రాసిన పత్రికలు అంటాడు, కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తుని లోకంలోనికి పంపించినంటాడు. అదేవిధంగా ఎఫెసీలకు రాసిన పత్రికలను చూస్తే కాలము సంపూర్ణమైనప్పుడు ఈ యొక్క రక్షణను గురించినటువంటి మర్మము దేవుడు బయలుపరిచాడంటాడు పౌలు ద్వారా. అంటే ప్రతిదానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు దేవుడు. ఆ కాలం ప్రకారం ఏం చేస్తున్నాడు అన్నీ కూడా బయలుపరుస్తున్నాడు. సో ఇప్పుడు కాలం వచ్చింది యేసుక్రీస్తు యొక్క మహిమను బయలుపరచడానికి. అందుకోసము సంఘాలంతటికీ కూడా చెప్తున్నది ఏంటంటే, ఇదిగో ఆయన వస్తాడు, వచ్చినప్పుడు ఆయన సంపూర్ణ దైవత్వం కలిగినటువంటి వాడిగా వస్తున్నాడు అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తున్నటువంటి లేఖనమే రూఢీపరుస్తున్నటువంటి సబ్జెక్టుగా మనకి ఇందులో కనపడతా ఉంది. రెండో విషయం పిల్లరా, సో ది కన్ఫర్మేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్ అని మనము అర్థం చేసుకోవచ్చు దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి అంశాన్ని మనం. ఆ తర్వాత ఆయన రాకడ గురించినటువంటి సందర్భాలు ఎన్నో కనపడతా ఉంటాయి, ఎన్నో సూచనలు మనకు కనపడతాయి. మత్తయి సువార్త ఉదాహరణకి 24 మీరు చూస్తే కనుక మొదటి నుంచి చివరి వరకు కూడాను ఏమేమి జరుగుతాయి, నేను వచ్చే ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నీ వివరించారు. కానీ మనకి 3 సందర్భాల్లో 3 లేఖనాల్లో ఒకే ఒక సూచన మాత్రం చాలా క్లియర్గా రాయబడి ఉందన్నమాట. సో ఇది ప్రధానమైనటువంటి ఒక సూచనగా మనం పెట్టుకోవాలి. మన ముందు అనేకమైన విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ అంతం అప్పుడే రాదు అని కూడా ప్రభు మత్తయి సువార్త 24లో చెప్పారు. భూకంపాలు వస్తాయి, యుద్ధముల గురించి మీరు వింటారు. ఈ మాట చెప్పిన తర్వాత అంటారు ఇది కేవలం ప్రారంభం అంటాడు. ఇదేమంటాడు? ఇది కేవలము ప్రారంభము అంటాడు. 24 మీరు కిందకి వెళితే కనపడుతుంది. సో ఇది కేవలం ప్రారంభం అనిన తర్వాత ఇంకా చెప్తాడు సూచనలు. అయితే ఒక సూచన మాత్రం మనం అందరం ఎప్పుడు గుర్తుపెట్టేసుకోవాలి పిల్లరా, ఎందుకంటే సంఘానికి ప్రత్యేకంగా చెప్పబడినటువంటి సూచన అది. ఎవరైనా చెప్తారా ఏ సూచన అది? ఎవరికైనా తెలుసా ఏ సూచన అది? చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సూచన చెప్పాడు దేవుడు. ఇప్పుడు మత్తయి సువార్తలో అనేకమైనవి ఉన్నాయి కదా, యుద్ధాలు వస్తాయి, ఆ తర్వాత ప్రేమలు చల్లారిపోతాయి, ఆ తర్వాత భూకంపాలు వస్తాయి, చాలా గొడవలు అయిపోతాయి, అల్లర్లు అయిపోతాయి, వాక్యం దొరకదు, ఇలా ఎన్నో సూచనలు రాకడ సమయంలో జరుగుతాయని చెప్పారు రాకడ ముందు. అయితే ఒక ప్రధానమైన సూచన మాత్రం ఉన్నది, ప్రతి ఒక్కరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలని 3 సార్లు చెప్పారు దానిని. ప్రైజ్ ద లార్డ్. హేయమైనటువంటిది పరిశుద్ధ స్థలములో నిల్వబడి ఉండేంత వరకు కూడాను ఈ అంతము రాదు అనేటటువంటి మాటను మనకి రాయబడతా ఉన్నది. సంఘము గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, పరిణామాలు ఎన్నైనా జరగవచ్చు, బయట ఎన్నైనా జరగనివ్వండి,
అవన్నీ పక్కన పెట్టేసేయండి. మనం చేయాల్సిన పని జాగ్రత్త పడుతూ ఉండాలి. కానీ ఒక సూచన మాత్రము, అంటే మనం బ్రతుకున్న దినాలలో అది ఒకవేళ సంభవించింది అనుకోండి, ఆ సూచన చూడగానే మనం అర్థం చేసేసుకోవాలి, ప్రభువు మేఘారూఢుడే రాబోయే సమయము చాలా చాలా దగ్గరగా ఉందని. వాక్యములో చాలా చక్కగా చెప్తోంది. ఆయన వాకిట నిలబడి ఉన్నాడని రాయబడుతూ ఉంటుంది. ఆయన ఇదిగో వచ్చుచున్నాడు అని చెప్పి రాయబడుతూ ఉంటుంది. కంటిన్యూస్ ప్రాసెస్లో ఇంకా వచ్చేస్తున్నాడు అన్నట్టుగా చెప్తాడు. కానీ ఈ సూచన మనం అందరం కూడా చూసేంత వరకు కూడా ఎక్కడ కూడా చంచలత్వం కలిగి ఉండటానికి వీలు లేదు ప్రియులారా. ఒక్కసారి ఆ మాటను చదువుదామా రండి ఒకసారి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనం, పాత నిబంధన గ్రంథములో 3 చోట్ల కూడా రాయబడినటువంటి సందర్భాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు 11:31. అతని పక్షంలో శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అన్నుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగచేయు హేయమైన వస్తువును నిలవబెట్టుదురు. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి సరిపోతుంది. ఇప్పుడు నూతన నిబంధనలోనికి వచ్చేయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి. సరిపోతుంది. మీరు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ హేయమైన వస్తువు అక్కడ నిలవబెట్టి ఉండటం అంటాడు. ఇప్పుడు 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రికకు రండి. పాత నిబంధనలోనూ చూస్తున్నాము, సువార్తల్లోనూ మనం చూస్తున్నాము, పత్రికల్లో కూడా ఈ మాటను మనం చూస్తాం. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అన్నబడునో ఏది పూజింపబడునో దాన్నంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఏ విధముగానైనను ఎవడును మిమ్ములను మోసపరచనీయకుడి అని చెప్పేశాడు. ఆ పైన కూడా రాస్తూ ఉంటాడు కదా, ఇదిగో ఎవరైనా వచ్చి ఆత్మ వలనైనా కానీ మాట వలనైనా కానీ మా పత్రికల వలనైనా వచ్చి మీతో ఒకవేళ చెప్తారేమో ఆయన అక్కడ గురించి, ఇదిగో ప్రభు దినం ఎప్పుడే వచ్చింది అని చెప్తారేమో. మొదటి వచనంలో అంటాడు. తర్వాత 2వ వచనంలో త్వరపడి చంచల మనస్కులు కావద్దు, బెదరకుండా ఉండవద్దు. ఇప్పుడు ప్రియులారా, సంఘానికి ఒక విషయాన్ని చాలా క్లియర్గా ప్రభు మనకి ఏం చెప్తున్నాడు అనేది ఆలోచన చేద్దాం. సూచనలు అనేక రకాలుగా ఉన్నాయి, రకరకాల సూచనలు ఉన్నాయి ఆయన రాకడ ముందుకి. అయితే అవన్నీ కూడాను కొంత కన్ఫ్యూజన్గా ఉంటాయి అన్నమాట. కొంత కన్ఫ్యూజన్కి గురి చేస్తూ ఉంటాయి. ఇది జరిగిపోయింది కదా, ఇది జరగాల్సింది కదా, ఇది వస్తుంది అన్నాడు కదా, ఇది అయిపోయింది కదా, ఇలా రకరకాల సూచనలు రకరకాల మంది రకరకాలుగా దాన్ని వివరిస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ వినటం వలన మనకి ఏమవుతుందంటే, ఏమో ఎప్పుడు వచ్చేసిందో తెలియదు, వచ్చిందో లేదో తెలియదు, వస్తుందో లేదో తెలియదు, ఇలాంటి ఒక గొప్ప కన్ఫ్యూజన్ ఉంటుంది. సో సంఘం అంతటికి ప్రభు ఏం చేసేసాడు, ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఒక్క సూచన ప్రధానమైనటువంటిది మీ ముందుకు తీసుకొస్తున్నాను, ఇది జరిగిన వెంటనే మీరు అలర్ట్ అయిపోండి అన్నాడు. సో అప్పుడు దాకా మనం ఏం చేయాలి? అప్పుడు దాకా ఏం చేయాలంటే నిశ్చింతగా ఉండాలి. అంతేనా? నిశ్చింతగా ఉండాలి, కరెక్టే. కానీ జాగ్రత్తగా రాకడ విషయాల్ని తెలుసుకోవాలి తప్ప వాటి గురించి ఆలోచించి కంగారు పడిపోవద్దు, వాటి గురించి ఆలోచించి మైండ్లో డిస్టర్బ్ అయిపోవద్దు. ఎవరెవరో ఏదేదో చెప్తున్నారని చెప్పి ఆ యొక్క కన్ఫ్యూజన్కి గురవ్వద్దు. ఒక్క సూచన ఇది కళ్ళ ముందు పెట్టేసుకోండి, యేసుక్రీస్తు రాకడా ఇది జరుగుతుంది. అలాగే ఆయన వచ్చే సమయానికి మనం అందరం కూడా ఎలా సిద్ధపడి ఉండాలో, ఎలా మెలకువగా ఉండాలో చాలా ఉపమానాల్లో కూడా ఆయన చెప్పారు. సో వాటిని అనుసరించి మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ఈ ప్రధానమైనటువంటి సూచనను మాత్రం మన దగ్గర పెట్టుకొని మనము ఉండాలి ప్రియులారా. అది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఆ తర్వాత ఇంకొక కన్ఫ్యూజన్ మనకు అందరికీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడు, ఎలా వస్తాడు అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ మనకు కనపడుతూ ఉంటుంది. సో ఆయన ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు. ఎక్కడి నుంచి వెళ్ళారు ఆయన పైకి ఆరోహణమయ్యాడు? ఒలీవల కొండ నుంచి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఒలీవల మనబడినటువంటి ఆ కొండ దగ్గరికి శిష్యులు ఆయన వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన ఆరోహణమైపోయాడు, మేఘం కొనిపోయిందంటాడు. దూతగా అక్కడ వచ్చి చెప్తున్నటువంటి మాట, ఆయన ఎలాగైతే కొనిపోయాడో అదే విధంగా వస్తాడని చెప్పి ఇందాక మనం చదువుకున్నాం. అదే మాట మనకి జకర్యా గ్రంథంలో కూడా ప్రవచనాత్మకంగా రాయబడింది. ఆ మాట ఒకటి చూద్దాం రండి ఒకసారి. 14వ అధ్యాయం 4వ వచనం. జకర్యా 14:4. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఆ దినమున యెరూషలేము ఎదుట
తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన పెద్ద లోయ లోయ అక్కడ ఒకటి ఏర్పడుతుంది. ఏర్పడును. దాని గురించి ధ్యానించొద్దు, తర్వాత చూద్దాం దాని గురించి. అయితే ఇక్కడ ప్రవచనం ఏంటి మనకి చెప్పబడుతుంది? ఆయన ఒలీవ కొండ మీదకి తిరిగి వస్తాడు అనేటటువంటి మాట మనకి అర్థమైపోతూ ఉంది ఇప్పుడు. సో ఆయన రాకడకు సంబంధించినటువంటి విషయాన్ని, అంటే సాధారణంగా అందరూ కూడాను ఏం చేస్తున్నారంటే, అందరూ అన్నాను కొందరు ఏం చేస్తున్నారంటే, ఈ రాకడ విషయాన్ని చెప్పిన ప్రతిసారి కూడాను భయపెట్టేస్తున్నారు. ఎవరిని? సంఘాన్ని. సంఘం అంతటినీ కూడాను ఒకలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటంటే, అమ్మో రాకడ వచ్చేస్తుంది, భయంకరమైన శోధన దినాలు, కష్టాలు, బాధలు, శ్రమలు, వేదనలు, ఇదే అన్నమాట మొత్తం అంతా చూపిస్తున్నారు. ఓకేనండి, అర్థమైంది కదా? ఎంతమంది విన్నారు? రాకడ అనగానే బాబోయ్ అనేటటువంటి పరిస్థితికి వచ్చేసింది ఈ రోజున సంఘంలో. ఎంతమందికి అనిపిస్తుందండి అలాగా? ఎప్పుడైనా అనిపించిందా? రాకడ అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు బాబోయ్ రాకడ అనగానే కష్టాలే, బాధలే, శ్రమలే, వేదనలే అని అనిపించిందండి? ఒక దేవుని స్తోత్రం, కొంతమందికి అనిపించింది. అంటే బైబిల్ గ్రంథం కూడా యాక్చువల్గా చెప్పాలంటే అలాగే వర్ణిస్తుంది. కాకపోతే ఒక చక్కటి మాట, ఒక గొప్ప వాగ్దానం అయితే మనకు ఉందండి. ఆయన న్యాయాధిపతిగానే వస్తాడు. ఆయన న్యాయాధిపతిగానే వస్తాడు. న్యాయాధిపతి వచ్చినప్పుడు అక్కడ ఖచ్చితంగా శిక్ష అమలుపరుస్తాడు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారు ఈ శ్రమలు, బాధలు గుండా వెళుతూ ఉంటారు. సంఘం కూడా వెళుతుంది. కాకపోతే ఆ కష్టంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడని వాగ్దానం ఉంది మనకి. ఇప్పుడు దానియేలుని షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మనం తీసుకుందాం. వారు బబులోను యొక్క చెరలో ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు జీవించిన విధానం ఎలా ఉంది? యథార్థంగా నడిచినప్పుడు దేవుడు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. యోసేపు ఏ విధంగా జీవించాడు? అలాగే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. సో మలాకీ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది ప్రియులారా, ఒకసారి అక్కడికి వెళ్దాం రండి. ఆయన న్యాయాధిపతిగానే వస్తాడు, మనకు అన్నీ కూడా చెప్తూ ఉంటాడు. పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకము మలాకీ గ్రంథము 4వ అధ్యాయానికి రండి ఒకసారి. మొదటి వచనం నుంచి చూద్దాం. ఏలియనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు. నియమింపబడినటువంటి దినం వచ్చుచున్నది అంటే రాకడ గురించి మాట్లాడుతున్నాడు. అది ఎలా ఉండబోతుంది అన్నాడు? కొలిమి కాలునట్లు అది కాలుతుంది. గర్విష్ఠులందరూ కూడా, దుర్మార్గులందరూ కూడా కొయ్య కాలు వలె ఉంటారు. వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినమందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఇదంతా కూడా రాయబడినప్పుడు ఈ మాటలు చెప్తుంటే అందరినీ కాల్చేస్తాడు, అందరినీ కూడా అగ్నిగుండంలో పడవేసేస్తాడు. ఈ మాటలు చూస్తుంటే ఎలా ఉందంటే భయంకరమైనటువంటి ఒక దినం రాబోతుంది అని చెప్పి మనకి అర్థమవుతుంది. అయితే ఆ మాట రౌండ్ అప్ చేయండి పిల్లలు. అక్కడ ఒక కండిషన్ పెట్టాడు, ఇక్కడ క్లాజ్ ఇచ్చాడు. ఇక్కడ అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఇదేంటండి మొత్తం సీన్ అంతా చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఒక పక్క ఏమో అక్కడేమో కొలిమి కాలుతున్నట్లుగా ఒక మంట మండుతుంది అంటున్నాడు ఆయన రాకడ సమయానికి. మరొక పక్కేమో ఒక పెయ్యి ఎంత చక్కగా గంతులు వేస్తుంది. లేత దూడని చూస్తారనుకోండి, దాన్ని చూడటానికి ఎంత చూడముచ్చటగా ఉంటుందో. అది తోక పైకెత్తి గంతులు వేస్తూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది ఆనందంతో. సో అటువంటి విధంగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, భయభక్తులు కలిగిన వారందరూ కూడా ఆ విధంగా గంతులు వేస్తారంటాడు. కాబట్టి సంఘము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన రాకడ వస్తే మనం అందరం కూడా ఆనందంగా ఉంటామని ఆలోచన చేయాలి. పేతురు పత్రికలో అదే రాస్తాడనమాట. మీరు ఆయన రాకడను అపేక్షించండి అంటాడు. ఇదేంటయ్యా బాబు, భయంకరమైన దినాలు ఉన్నాయని చెప్తే పేతురు అంటాడు ఆ రోజు రావాలి అని చెప్పి ఆశిస్తున్నాం అంటాడు. యోహాను భక్తుడు కూడా ఆయన రాయటం ముగించిన తర్వాత లాస్ట్కి నేను అనుకుంటున్నాను, మొత్తం రాసిన తర్వాత ఆయనకు ఒక కోరిక వచ్చి ఉంటుందండి యోహానికి. ప్రభువుని ఒక్క విషయం అడుగుదాము, ప్రార్థన చేద్దామని అనుకుంటాడు. ఏం అడిగాడబ్బా ఆయన నన్ను చూస్తే కనుక ప్రకటన గ్రంథం చివరిలో యేసు త్వరగా రమ్ము అంటాడు. అర్థమైందండి? అంటే తన హృదయంలో తనకి తెలిసిపోయింది మొత్తం అంతా కూడా. అంతా డిక్టేట్ చేస్తూ ఉంటే రాశాడు, అన్ని సంగతులు తెలుసుకున్న తర్వాత అంటున్నాడు, నీ రాకడ తొందరగా కావాలి నాయనా, యేసు త్వరగా రావా అని అడుగుతున్నాడు. అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఆ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకుంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తారు, ఆ రాకడను అపేక్షిస్తారు, ఆ రాకడ రావాలని ప్రార్థిస్తారు కూడా. పిల్లారా, పేతురు అపేక్షించాడు ఆ రాకడ రావాలని. మీరందరూ కూడాను పరిశుద్ధంగాను యథార్థంగాను జీవించండి ఆయన రాకడ సమయానికి అంటాడు. ఇక్కడ మనం చూస్తే కనుక గంతులు వేసేటటువంటి సమయం మనకి ఇక్కడ కనపడతా ఉంది. యోహాను కూడా తిరిగి రా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది ఉగ్రత దినమే.
భయంకరమైనటువంటి దినమే, కానీ విశ్వాసులైనటువంటి మనకి అది సంతోషకరమైనటువంటి దినము అని మనము గుర్తుపెట్టుకోవాలి పిల్లరా. సంఘం భయపడాల్సిన పని లేదు అసలు. సంఘాన్ని భయపెట్టేస్తున్నారు. అంత్య దినాలు, భయంకరమైన రోజులు, ఈ విధంగా ఒక భయానికి గురి చేసేస్తున్నారు. కానీ ఎంత భయంకరమైనటువంటి దినాలైనా సరే ఆనందకరంగా ఉంచగలిగిన వాడు సమర్థుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పిల్లారా. అది ఆల్రెడీ మనకు ముందు చూపించేశాడు సాక్షి సమూహంలో. ఇశ్రాయేలీలు బయటకు వస్తున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలను చేసినప్పుడు ఒక ప్రాంతం, అంటే ఇశ్రాయేలీలు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడాను చాలా చక్కగా వెలుగుమయమైపోయి ఉండి అన్ని సవ్యంగా ఉన్నటువంటి సందర్భాన్ని చూపించాడు. అదేవిధంగా మరి ఈ ఐగుప్తీయులు ఉన్న ప్రాంతం అంతట్లో కూడాను మిడతలే కానీ పేలే కానీ భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూపించాడు. సో అటువంటి సమయాల్లో కూడా దేవుడు కాపాడగలిగినటువంటి వాడని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది ప్రియులారా. ఒక్కసారి మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వెళదాం. అది నిజంగా తీర్పు దినము అని చెప్పి ప్రభు చెప్పిన మాటను చూద్దాం. 24:50-51 మత్తయి సువార్త 24వ అధ్యాయము 50-51 వచనం. ఆ దాసుడు కనిపెట్టిన దినములోను వాడు అనుకుని గడియలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు. మాటలు ఎవరి గురించి చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ? ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకోనని గడియలో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును అంటున్నాడు. ఎవరైతే ప్రభు మాట వినరో, సిద్ధపాటు కలిగి ఉండరో, విశ్వసించరో, రక్షణ అనుభవంలో ఉండరో వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఆ దినమున ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నాడు. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ కూడా చదువుదాం. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం నుంచి. మత్తయి సువార్తలో ఏదైతే రాశాడో అది ఇక్కడ కూడా మనకి రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. యెహోవా దినం వచ్చుచున్నది, ప్రభు దినం వస్తుందన్నాడు, ఘోషించుడి. అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులన్నీ దుర్బలమగును, ప్రతివాని గుండె కరిగిపోవును, జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును, ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడెదరు, ఒకరినొకరు తెరుచుతురు, వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా. ఎవరినండి ఇక్కడ? పరిశుద్ధులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపజేయుటకు పాపులను బొత్తిగా. చూస్తున్నారు అందరూ కూడాను? ఏమండి ఎవరు అందరూ ఉన్నారా ఇక్కడ? ఇక్కడ ఏమన్నా రాయబడి ఉందండి? పరిశుద్ధులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపజేయుటకు అన్నాడు. పాపులను. మనమందరం ఎవరు మరి? పరిశుద్ధులేనా? మనం ఉన్నామండి ఈ యొక్క అలజడంతట్లో? లేవండి. ఎవరి గురించి రాయబడుతున్న ఈ మాటలను గుర్తుపెట్టుకోండి. ఆ దినము ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, కానీ అది మీకు నాకు కాదు. ఎవరికంటే పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపజేయుటకు అని చెప్పి చాలా క్లియర్గా ఇక్కడ రాస్తున్నాడు. సో వాళ్ళు భయపడాల్సినటువంటి సందర్భములు ఇవి అని చెప్తున్నాడు అనమాట. జెఫన్యా గ్రంథంలో కూడా ఇదే మాట రాస్తాడు. అది ఒక ఉగ్రత దినము అంటాడు, భయంకరమైన ఉగ్రత దినం అంటాడు. అయినప్పటికీ కూడాను అది ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో వారికి అది ఉగ్రత దినముగా ఉంటుంది. తర్వాత ఇప్పటివరకు మనం చూసిన లేఖనాలన్నింటిలో కూడా అదే చెప్తున్నాడు. సో కాబట్టి విశ్వసించిన మనకి అది సంతోషకరమైన దినముగా ఉంటుంది, ఆయన యొక్క రాకడ అని మనము గుర్తుపెట్టుకోవాలి. సో మొదటి విషయాన్ని మనం ఏం తెలుసుకుంటున్నామండి ఈ రోజున? ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనే దగ్గర ఫస్ట్ పాయింట్, ఆయన దైవత్వాన్ని మనకి పరిశుద్ధాత్ముడు చూపిస్తున్నాడు. చాలా క్లియర్గా పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు మేఘములలో వచ్చి తనను తాను కనపరుచుకున్నాడు. ఇక్కడ కూడా కుమారుడు వస్తున్నటువంటి సందర్భాన్ని చూపిస్తున్నాడు. ఆయన మేఘములలోనే వస్తాడు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. రెండవదిగా యోహాను మాట రాస్తున్నప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాన్ని స్థిరపరుస్తున్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి కాలంలో వాళ్ళు ఎవరికి రాశారో తెలియలేదు కనుక ప్రభు చెప్పిన మాటను బట్టి ఆ తర్వాత ఇక్కడ రూఢిపరుస్తూ చెప్తున్నాడు, ఇదిగో యేసుక్రీస్తును గురించినటువంటి మాటలే, కాలం సంపూర్ణమైనప్పుడు ఇవన్నీ కూడా బయలుపరచబడినాయి అని చెప్తున్నాడు. రెండవ విషయం. మూడవదిగా మనం చూస్తున్నాము, ఆయన రాకడ గురించి అనేకమైన సూచనలు ఉన్నాయి, కానీ ప్రధానమైన సూచన ఒకటి ఉన్నది. అది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏంటది? హేయమైనటువంటి వస్తువు పరిశుద్ధ స్థలములో ఉంచబడుట. ఈ యొక్క చూస్తే కనుక రెండవ రాకడ మనకి అర్థమైపోతుంది. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వస్తారని మనం చూసినప్పుడు
ఆయన ఒలీవల కొండ మీదకి వస్తారని ప్రవచనము చెప్తుంది. అదేవిధంగా ఆయన ఆరోహణమైనప్పుడు కూడా మనకి చెప్పారు. అపోస్తుల కార్యముల్లో జకర్యా 14:4లో కూడా ఇది రాయబడి ఉన్నది. ఆ తర్వాత ఆయన న్యాయాధిపతిగానే వస్తాడు. అయితే ఉగ్రత దినముగానే ఉంటుంది. అన్యజనులకి, పాపులకి, ప్రభువుని అంగీకరించినటువంటి వారికి అదొక సంతోషకరమైన దినముగా ఉండి 1000 గంతులు వేసినట్టుగా మనమందరం కూడా సంతోషంతో గంతులు వేసే దినముగా అది మనకి ఉంటుంది ప్రియులారా. ఇది మొదటి విషయము, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడని మనకి అర్థమవుతుంది. రెండవ అంశంలోనికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మాట ఏంటండి? ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి నేత్రము ఆయనను చూచునండి. ఇప్పుడు ఈ మాటకి చాలామంది చాలా రకాలుగా, అంటే ఏథిస్టులు అనమాట, నాస్తికులు అనేక రకాలుగా దీని గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. ఏమంటున్నారు చెప్తాను, 2 విషయాలు చెప్తాను మీకు ఈరోజు. నాస్తికులు ఏమంటున్నారంటే, భూమి గుండ్రంగా ఉంది, సూర్యుడు ఒక పక్కన ఉదయించినప్పుడు మరొక పక్క చీకటిగా ఉంటుంది, మళ్ళీ సూర్యుడు ఇంకో పక్కకి వెళ్ళినప్పుడు ఇంకో పక్క చీకటిగా ఉంటుంది. సో కాబట్టి ప్రభువుని ప్రతి నేత్రము ఎలా చూడగలుగుతుంది? అర్థమైందండి ప్రశ్న? ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ప్రతి నేత్రము ఆయనను చూచును అని చెప్పి రాయబడుతూ ఉంది. ఆ తర్వాత ఈ నాస్తికులు అనేటటువంటి మాట, ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉండంటే, అంటే ప్రపంచంలో అనేక మంది గుడ్డివారు ఉంటారు కదా, చూపులేనటువంటి వారు. ఆ చూపులేనటువంటి వారు ప్రభువుని ఎలా చూడగలుగుతారు? అంటే అప్పటికప్పుడు అమాంతంగా వాళ్ళందరికీ కూడా చూపు వస్తుందా? ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది అని చెప్తున్నారు కదా, మరి ఎలా సాధ్యపడుతుంది అని చెప్పి వారు ఇంకో ప్రశ్న వేస్తున్నారు. సో ఇలాగా రకరకాలుగా ఈ యొక్క వాక్యమును ఏం చేస్తున్నారంటే వక్రీకరించేటటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప సత్యాన్ని వాళ్ళు మిస్ అయిపోతున్నారు పిల్లరా. ఏ ఉద్దేశంతో ఇక్కడ రాశాడు అసలు ఇది అని మనం చూస్తే కనుక, ప్రతి నేత్రము ఆయనను చూచును అనే మాట వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా అండి? అది ఆ ఈవెంట్ సీక్రెట్గా ఉండదు, బాహాటముగా ఉంటుందన్న గొప్ప సత్యాన్ని ఇందులో మనకి బయలుపరుస్తున్నాడు. ప్రభు చెప్పినటువంటి లేఖన భాగంలో నుంచే తీసుకుని వద్దాం, సరేనండి? మత్తయి సువార్తకు రండి ఒక్కసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయానికి రండి. 23వ వచనం నుంచి వెళదాం. అందరూ తీశారండి? ఆ కాలమందు ఎవడైనా సరే, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడు. మీరందరూ కూడా నమ్మొద్దన్నాడు. తర్వాత అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు యొక్క రాకడం గురించి అనేక మంది బయలుదేరతారు. ఇదిగో ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడని చెప్తూ ఉంటారు. కావాలంటే ఏం చేస్తారంటే ఇంకా కొన్ని గొప్ప కార్యాలు చేస్తారు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటారు. చేసి వాళ్ళు ఏమంటారంటే ఇదిగో నేనే క్రీస్తునని చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. సో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఎవ్వరూ కూడా నమ్మొద్దని చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు అనుకుందాం, ఎక్కడైనా ఆయన ఒక అద్భుతాన్ని చేశాడో లేదా ఏదైనా ఆశ్చర్యకార్యం జరిగింది అనుకోండి, ఆ ప్రాంతంలో లిమిటేషన్స్ ఉంటాయి కొంత, అక్కడి వరకే ఆయన తెలిసే విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటో చూడండి. ఇంకో మాట అంటాడు, చదవండి. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను, కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పి. అరణ్యములో ఆయన ఉన్నాడంటే మీరు నమ్మొద్దు. ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా ఏమన్నాడండి? మీరు అరణ్యములో ఆయన మాకు కనపడ్డాడంటే కనుక మీరు చెప్పొద్దు అంటున్నాడు. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన రాకడేమీ సీక్రెట్గా ఉండదు. ఎక్కడో అరణ్యంలో చోట కనపడటము, కొంతమంది వెళ్ళి చూడటం, కొంతమంది చూడలేకపోవడం అనేది జరగదు. లేదా ఒక గదిలో ఉన్నాడంటే కొంతమంది గదిలోనికి వెళ్ళి ఆయన చూడటము, కొంతమంది అసలు చూడలేకపోవటము, లేకపోతే ఆ గది దాకా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉండటము జరగదు. మరి ఎలా జరుగుతుంది ఇదంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది అంటే, మెరుపు ఏ విధంగా ఆకాశంలో పుడతాదో ఆ విధంగా ఆయన వస్తాడు అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు చదువుదాం. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును. అలాగే మనుష్య కుమారుడి రాకడ ఉంటును. ఇది లిటరల్గా ఎలా ఉంటుందని మనం అర్థం చేసుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేద్దాం పిల్లలు. ఒకసారి కావాలంటే ఇది మన 29వ వచనం కూడా చదవండి.
ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ఆ. చీకటి సూర్యుని కమ్మును, సూర్యుడిని చీకటి కమ్ముతుంది అంటున్నాడు. తర్వాత చంద్రుడు చంద్రుడు కాంతిని, కాంతినీయడు అంటున్నాడు. ఆకాశం నుండి నక్షత్రములు ఆకాశం నుండి నక్షత్రములు రాలిపోతాయి అంటున్నాడు. ఆకాశమందలి శక్తులు కదిలింపబడు. ఆకాశమందలి శక్తులన్నీ కదిలింపబడిపోతాయి అంటున్నాడు. అప్పుడు మనుష్య కుమారుని సూచన వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఈ రూమ్ ఉంది కదండి, ఇప్పుడు అనుకుందాం ఇదే మొత్తం భూమి, ఇదే మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా ఇదే అనుకోండి. ఒక్కసారిగా ఇక్కడ మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఇంత వెలుగు కూడా రాకుండా ఒక్కసారి చేసేసాం అనుకుందాం. చేసిన తర్వాత అమాంతంగా ఇప్పుడు నా మీదకి ఒక వెలుగు వచ్చి పడింది అనుకోండి, మీరు అందరూ చూడగలుగుతారా? నన్ను చూడలేరా? అంటే ఒకళ్ళే చూస్తారా? అందరూ చూస్తారా? అందరూ చూస్తారా అండి? ప్రతి నేత్రము ఆయనను చూచును అనేది ఒక ఆంతర్యం ఏంటంటే ప్రియులారా, ఆయన మేఘారూరుడే వచ్చినప్పుడు ఆయన ప్రకాశించే ప్రకాశము మన జీవితంలో మరి ఎన్నడూ కూడా చూడనంత ప్రకాశము ఉండబోతుందన్నమాట. అందుకనే ఇందులో రాస్తాడు చూడండి, అక్కడ ఏమంటాడు, మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆయన వస్తాడంటాడు. సో ఈ మామూలు మహిమ కూడా కాదు, అసలు మహిమనే చూడలేం మనము, ఇంకా మహామహిమ అన్నాడంటే పదం అర్థం చేసుకోండి. ఇంకా సో ఆకాశములో ఆయన యొక్క ప్రత్యక్షత వచ్చినప్పుడు ఎంత వెలుగుంటుందంటే ఇంకెక్కడా వెలుగుండదు, ఆయన మాత్రమే వెలిగింపబడిన వాడుగా ఉంటాడు. ఆ వెలుగు ఎంతగా వస్తుందంటే మొత్తము ఈ సృష్టి యావత్తు కూడా వెలిగింపబడిపోయినట్టు. అందుకని అంటాడు కదా ప్రకటన గ్రంథంలో చివరికి మనం వెళ్ళేటప్పటికి అక్కడ నూతన ఋషులేం ఉంటుంది, కొత్త ఆకాశము కొత్త భూమి ఉంటుంది. అందులో సూర్యుడు లేడు, అందులో చంద్రుడు లేడు, తారలు లేవు, ఏమీ లేవు. మరి అక్కడ వెలుగు ఎలా ఉంటుందబ్బా అంటే ఆయనే అందులో వెలుగుగా ఉంటాడంటున్నాడు. సో మొత్తం ఆలోచించండి, ఈ సృష్టి యావత్కి కూడా ఒక్కసారి ఒక వెలుగు ఇవ్వాలంటే కనుక ఆయన ఒక్కడే నిలబడితే సరిపోద్ది, ఎక్కడ కూడా చీకటి అనేదే ఉండదు. ఇంకా ఇప్పుడు అందరూ చూడగలుగుతారా? చూడలేరు. అప్పుడు ఖచ్చితంగా అంటే ఆయనను గురించి ఈ గొప్ప సత్యాన్ని ఏం చేస్తారంటే తెలుసుకోనగలుగుతారు. పిన్నారా, ఒక మాట ఆలోచన చేయండి. ఇశ్రాయేలీలందరూ కూడాను ప్రభువుని చూసినప్పుడు నిర్గమకాండం 19వ వచనంలో మాట ఉంటుంది ఏంటంటే, ఆయన మహిమ అక్కడ వచ్చినప్పుడు మెరుపులాగా ఉన్నదని చెప్తాడు. తండ్రి యొక్క మహిమను కూడా అక్కడ మెరుపుతో పోలుస్తాడనమాట. సో ఆ పర్వతము మీద ఆయన మెరుపు వలె ప్రకాశించినప్పుడు పాళెములో ఉన్నటువంటి జనులందరూ కూడా చూసినట్టున్నాడు. అంటే ఒక చిన్న పర్వతం మీద జస్ట్ ఒకసారి అలా మెరుపు మెరిస్తే పాళెములో ఉన్న కొన్ని లక్షల మంది అందరూ కూడాను ఒక్కసారిగా ఆయనను చూశారు అని చెప్పి 16వ వచనంలో రాయబడతాది. ఒక పర్వతం మీద ఒక చిన్న మెరుపే ఆ విధంగా కనపరుచుకుంటే మరి మేఘారుడే ఆకాశ మధ్యమున వచ్చినప్పుడు మొత్తం యావత్ ప్రపంచమంతా కూడాను ఆయనను చూడలేదంటారా? ఖచ్చితంగా ఆయనను చూస్తుంది. ప్రియులారా, ప్రతి ఒక్కరికి కూడా ఆయన రాకడ గురించి తెలుస్తుందని చెప్తున్నాడు మత్తయి సువార్త ప్రకారం. ఆయన దొంగలాగా రాడు, దాక్కొని రాడు, ఎక్కడ కూడాను గదిలోనో అరణ్యంలోనో ఎక్కడో ఉండి ఆయన కనపరుచుకోడు. మేఘముల మీద ఆయన వస్తాడు, మధ్య ఆకాశంలో ఆయన తనను తాను కనపరుచుకుంటాడు. అందుకంటున్నాడు ఇక్కడ ప్రతి నేత్రము ఆయనను చూచును అంటాడు. సో ఇది రెండవది, ఆయన యొక్క రాకడ గురించి మనకి గొప్ప సత్యాన్ని ఇందులో బయలుపరుస్తున్నాడు. మూడవ అంశానికి వెళదాం. మూడవది ఏమంటాడండి ఇప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో, ఆయనను పొడిచిన వారును చూచెదరు. ఇది ఒక పెద్ద డిబేట్ అండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటారు డిబేట్? ఇక్కడ యోహాన్లో మాత్రమే ఇది మనకి రాయబడి ఉంది, మిగతా ఒక సువార్తల్లో మనకు రాయబడలేదు. యోహాన్ సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో యోహాన్ మాత్రమే దీనిని మనకి రికార్డ్ చేశాడు. ఏం రికార్డ్ చేశాడు? ఇదిగో ఆయన చనిపోయిన తర్వాత సైనికులు అక్కడ అందరూ కూడా ఆయన చనిపోయాడో లేదో తెలుసుకోవడానికి సాయంత్రం అయిపోతుంది కదా అని చెప్పి ఒక బళ్ళని తీసుకుని అక్కడ ఆయన పక్కలో పొడిచినటువంటి సందర్భాన్ని మనకు అక్కడ రాయబడుతున్నట్టుగా మనం చూస్తాం. యోహాను మాత్రమే రాశాడు ఇది. సరే, ఇప్పుడు ఇక్కడ రాయబడినటువంటి దాని ప్రకారము ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే లిటరల్గా తీసేసుకుంటున్నారు. ఏమని అంటే ఆ రోజు ఎవరైతే రోమీలు సైనికులు ఉన్నారో వాళ్ళు పొడిచారో వాళ్ళు చూస్తారు అని చెప్పి అనుకుంటున్నారు. ఏమంటే మీరు అలాగే అనుకుంటున్నారా? ఆయన పొడిచిన వారును ఆయనను చూచెదరు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ వాస్తవానికి ఇది ప్రవచనం యొక్క నెరవేర్పు అని మనం తెలుసుకోవాలి. మొదటి విషయం, ఎక్కడ ప్రవచించాడు దీని గురించి? జకర్యా గ్రంథానికి వెళదాం మరొకసారి. 12వ అధ్యాయము 10వ వచనం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించే ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. ఇప్పుడు చూడండి, మొత్తం అందరూ ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ, నేను వారి మీద నా ఆత్మను కుమ్మరించినప్పుడు వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచెదరు. ఎవరి మీద దృష్టి ఉంచుతారన్నాడు? ఇప్పుడు ఇక్కడ మరొకసారి పరిశుద్ధాత్మను ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నా మీద అని ఎవరు చెప్తున్నారండి ఇప్పుడు ఈ మాటలు? మొదటి వచనంలో చూస్తే కనుక దేవోక్తి ఇశ్రాయేలుని గురించి వచ్చిన యెహోవా వాక్కు తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వస్తుంది ఆ మాట. ఆయన అంటున్నాడు, నన్ను పొడిచిన వారందరూ చూస్తారంటున్నాడు.
మరి ఎవరిని పొడిచారు ఇంతకు అసలు? ప్రభు అయినా మళ్ళీ తండ్రి కుమారుడు ఒక్కటిగా ఉన్నారని చూపిస్తున్నాడండి పరిశుద్ధాత్ముడు మనకి. సో ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, తాము పొడిచిన నా మీద వారు దృష్టి ఉంచుతారు, ఒకడు తన కుమారుని గురించినట్టు దుఃఖించినట్లుగా. ఇంకా అక్కడి నుంచి ప్రలాపం గురించి మాట్లాడతాడు, అది నెక్స్ట్ చూద్దాం. రొమ్ము కొట్టుకున్నారన్నాడు కదా, దాంట్లో ఆ మాటను గమనిద్దాం. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ప్రవచనము నెరవేర్పులోనికి తీసుకొచ్చినట్టుగా మనము చూడగలుగుతున్నాము ప్రియులారా. సో ఇప్పుడు మనము దీనిని అర్థం చేసుకోవాలంటే కనుక ఇక్కడ రాసిన దాని ప్రకారము వారు పొడిచిన వారిని నా మీద దృష్టి ఉంచుతారన్నారు. ఎవరు ఉంచుతారు దృష్టి ఇక్కడ? ఇశ్రాయేలీలు. దావీదు సంతానం అంటే ఎవరండి? మొత్తం ఇంకా యాకోబు దగ్గర నుంచి తీసుకుంటే మొత్తం ఇశ్రాయేలీలు అని మనకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు మనము మత్తయి సువార్తకు వెళదాం ఒకసారి. మార్కు సువార్తకు వచ్చేయండి ఒకసారి. మార్కు సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించడానికి ముందు ఆయనకు తీర్పు తీర్చిన విధానంలో హేరోద్ దగ్గరికి, పిలాతు దగ్గరికి తీసుకువెళ్తారు. అయితే పిలాతు ముందుకు తీసుకొచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాటలు చూడండి. పిలాతు, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీ ఉత్తరమేమి చెప్పవా, నీ మీద వీళ్ళు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. మార్కు వార్త 15వ అధ్యాయము 1వ వచనంలో, ఉదయము కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటే ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు ఇక్కడ ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారు అందరూ కూడాను, వీళ్ళందరూ కూడాను కూడగట్టుకుని ఆ ప్రభువుని ఏం చేశారు? ఇప్పుడు ఇక్కడ సిలువ వేశారు, లేకపోతే ఆ శ్రమల పాలు చేశారు అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతా ఉందన్నమాట. ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనకి రాయబడుతూ ఉంటుంది. 3 సార్లు అడుగుతాడు అక్కడ, నాకు ఏ నేరము కనబడట్లేదు, ఈయనందు ఏ నేరము కనబడట్లేదు అని చెప్పి అక్కడ తీసుకొచ్చినటువంటి వారందరితో కూడా చెప్తా ఉంటే అక్కడ వాడు 3 సార్లు ఏమంటాడు తెలుసా అండి? అక్కడ ప్రధాన యాజకులు కానీ వీళ్ళందరూ కూడాను సిలువ వేయము అంటారు. రెండోసారి సిలువ వేయము, సిలువ వేయము అంటారు. చివరాఖరికైతే మరి బిగ్గరగా అంటారు, సిలువ వేసేయండి అంటారు. ఒక సందర్భాల్లో మాకు బరబ్బాను అప్పగించండి అంటారు. సో ఎవరు ఇప్పుడు వీళ్ళందరినీ సిలువ వేసింది అని మనం గమనిస్తే కనుక ప్రధాన యాజకులు, తర్వాత శాస్త్రులు, సభవారు, పెద్దలు, వీళ్ళందరూ కూడాను ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే ఇశ్రాయేలీలకు సాదృశ్యంగా ఉన్నారు. యెషయా గ్రంథంలో కూడా అదే మాట్లాడతాడు పిల్లరా. 53వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట చదవండి ఒకసారి. మనుష్యులు అని చెప్తాడు అక్కడ. యెషయా 53:3 చూడండి. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడి. ఏ మనుషుల వలన విసర్జింపబడ్డాడండి? ఇప్పుడు తన సొంత వారైనటువంటి ఇశ్రాయేలీల వలన. కిందికి వెళ్ళిన తర్వాత కూడా 5వ వచనం అంటాడు, ఇదిగో మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, లేకపోతే పొడవబడ్డాడు అని దీనికి అర్థము. మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. సో ఇప్పుడు అంతా కూడాను పొడిచింది ఎవరు అని చెప్తే మీరు ఏం చెప్తారు? ఆ రోజులు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, లేకపోతే పాపం చేయటం వల్ల మీరు నేను, అంతే కదండి. సో ఇప్పుడు ఆయనను పొడిచిన వారు చూస్తారంటే ఇప్పుడు ఎవరు చూస్తారు? ఇశ్రాయేలీలు చూస్తారు. ఆ రోజున నిలిచి ఉంటే మనం కూడా అది చూస్తాము ప్రియులారా. ఆయన మేఘారుడే వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది అంటున్నాడు. అదేవిధంగా ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు అన్నప్పుడు ఇశ్రాయేలీలు, యూదులు తప్పకుండా చూస్తారు. అలాగే పాపము చేత ఆయనను గాయపరిచిన ప్రతి ఒక్కరూ కూడా అది నాన్న ఆయనను చూస్తారని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. సాదృశ్యంగా దీన్ని మనకి అక్కడ తెలియపరచబడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సో మొదటిది మనం తెలుసుకుంటున్నాం, ఆయన మేఘారూరుడే వస్తాడు. రెండవది మనం చూస్తున్నాము, ప్రతి నేత్రము ఆయనను చూచును అని. మూడవది మనం చూస్తున్నాము, భూజనులందరూ ఆయన పొడిచిన వారు ఆయనను చూస్తారు. నాలుగవది, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అంటున్నాడు. ఇందాక వెళ్ళిన లేఖనానికి వెళ్ళిపోతాం రండి ఒకసారి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయానికి. ఇక్కడ రాయబడినటువంటి ప్రవచనమే. జకర్యా గ్రంథము 12, 13, 14 ఈ 3 అధ్యాయాలు కూడాను యేసుక్రీస్తు యొక్క రాకడకు సంబంధించినటువంటి అంశాలే ఇందులో ప్రస్తావించబడి ఉంటాయి. మీరు తర్వాత ఒకసారి 12, 13, 14 చదివితే కనుక కొంత విషదంగా మీకు అర్థమవుతుంది ప్రియులారా. రండి ఇప్పుడు 12వ అధ్యాయము 10వ వచనం నుంచి వెళదాం.
దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు. కుమారుడు కలిగినటువంటి వాడు ఆ కుమారుని కోల్పోతే ఎంత బాధ కలుగుతాదో అటువంటి బాధతోటి దుఃఖముతోటి ప్రలాపిస్తారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత మెగిద్దోను లోయలో హదది ఇమ్మోను దగ్గర జరిగిన ప్రలాపం ఇక్కడ ఒక సంఘటన చోటు చేసుకుంది. మెగిద్దోను లోయలో హదద్రిమోను దగ్గర జరిగినటువంటి ప్రలాపం వలె ఉంటుంది అని చెప్పి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఆ సందర్భాన్ని వదిలిపెడదాము. అయితే ఏ విధంగా రోధిస్తారో చెప్తున్నాడు. ఆ తర్వాత దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబంగా కుటుంబానికి ఆ కుటుంబము ప్రలాపిస్తారు. దావీదు కుటుంబం ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబం ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను, లేవి కుటుంబము ప్రత్యేకంగాను, అదేవిధంగా షిమి కుటుంబం ప్రత్యేకంగాను, అదేవిధంగా మిగిలిన వారిలో ప్రతి కుటుంబం వారును ప్రత్యేకముగా ప్రలాపిస్తారు అని చెప్తున్నాడు. పిల్లల భయంకరంగా ప్రలాపిస్తారు, రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఇదిగో ఆయన వచ్చినప్పుడు ఇటువంటి ఒక ప్రలాపము కనపడుతూ ఉంటుంది. ఈ రొమ్ము కొట్టుకుంటారనే దాని గురించి మనం చూస్తే కనుక ఏ సందర్భంలో అసలు ఈ యొక్క బాధను వ్యక్తపరుస్తారు అని మనము బైబిల్లో ఒకవేళ పరిశీలనగా చూస్తే ఇక్కడ జరిగినటువంటి సందర్భం అంటే యేసుక్రీస్తు రాకడప్పుడు ఇది జరుగుతుందని చెప్తున్నాడు కదా. అంతకు ముందు జరిగినటువంటి సందర్భాలని మనం ఒకసారి చూస్తే కనుక యాయిరు కుమార్తె చనిపోతుంది. ప్రభు దగ్గరకు వచ్చి నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, వచ్చి కొద్దిగా స్వస్థపరచు అని అడిగినప్పుడు ఇంతలో ఒక సేవకుడు వచ్చి అంటాడు, నీ కుమార్తె చనిపోయింది, బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు అంటాడు. అయినప్పటికీ కూడా ప్రభువు ఆ పేతురు, యాకోబు, యోహాను ముగ్గురిని తీసుకుని ప్రత్యేకంగా లోపలికి వెళతారు. వెళుతున్నటువంటి సందర్భంలో అక్కడ బయట కూర్చున్నటువంటి కొందరు ఏం చేస్తారంటే ఆమె చనిపోయినదని చెప్పి రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపిస్తూ ఉంటారు. అక్కడ రాయబడినటువంటి మాట అంటే అప్పుడు ఏంటి, అక్కడ కోల్పోయామన్నటువంటి ఒక బాధ వాళ్ళను వెంటాడుతుంది ఆ సమయంలో. సో ఆ కోల్పోయామన్న బాధ తట్టుకోలేక వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చారు అని మనము మొదటిగా చూస్తున్నాం. రెండవ సందర్భాన్ని ఒకవేళ మనం చూస్తే కనుక సుంకరి పరిసయ్యుడు ఇద్దరు ప్రార్థన చేయడానికి ప్రభు సన్నిధానానికి వస్తారు. సుంకరి ప్రార్థనలో రాయబడినటువంటి మాట, ఆయన తల ఎత్తి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక ఏం చేస్తాడు, తలదించుకుని రొమ్ము కొట్టుకుంటూ పాపినైనా నన్ను కరుణించు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. అంటే ఇప్పుడు అతను రొమ్ము కొట్టుకుంటుంది దేనికి, అక్కడ పశ్చాత్తాపంతో ఆయన లోపల మండిపోతున్నాడు. ఆ బాధ, వేదన, పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఏం చేయాలి అర్థం కాక రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఒకటేమో కోల్పోయామన్నటువంటి దుఃఖంతోటి రొమ్ము కొట్టుకున్నారు, రెండవది ఇక్కడ చూస్తేనేమో పశ్చాత్తాపంతో అక్కడ సుంకరి రొమ్ము కొట్టుకుంటున్నటువంటి సందర్భాన్ని బైబిల్లో మనం చూస్తున్నాం. మూడవ సందర్భాన్ని మనం చూస్తాము, యేసుక్రీస్తు సిలువను పట్టుకుని వెళుతున్నటువంటి సందర్భం. ఆయన సిలువ మోసుకుంటూ వెళుతున్నప్పుడు ఆయన మొత్తం శరీరం అంతా కూడాను గాయపరచబడి ఆ ముళ్ళ కిరీటం తలకి పెట్టబడి భయంకరమైనటువంటి పరిస్థితిలో, రక్తసిక్తమైపోయిన పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి ఆడవారందరూ కూడా ఆయనను చూసినప్పుడు ఆ బాధను చూడలేక అక్కడ అందరూ కూడా రొమ్ము కొట్టుకున్నారని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. మూడు సందర్భాల్లో మూడు విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి కోల్పోయామన్నటువంటి బాధ, రెండు నిజమైనటువంటి పశ్చాత్తాపంతోటి, మూడవది భయంకరమైనటువంటి దుఃఖముతోటి అక్కడ స్త్రీలందరూ కూడా రొమ్ము కొట్టుకుని ఏడ్చారు అని చెప్పి రాయబడతా ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీలు లేకపోతే ప్రతి నేత్రం ఆయన చూచిన అన్నాడు కదా, ఆయన వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకుంటారు. ఏ కారణం చేత రొమ్ము కొట్టుకుంటారంటారు? ఇప్పుడు మూడు కారణాలు ఇందులో చూసాము. ఒకటేమో కోల్పోయామన్న బాధ, రెండోదేమో పశ్చాత్తాపంతో, మూడోదేమో భయంకరమైన దుఃఖంతో వాళ్ళందరూ కొట్టుకున్నారని సందర్భాలు ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సమయంలో మొత్తం అందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారన్నాడు. అవును, ఆమె అని అంటున్నాడు. ఇంకా సో ఎందుకోసం అంటారు, లేదా ఎలాగా, దేన్ని బట్టి అని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇక్కడ. పశ్చాత్తాపం కలుగుతుంది అంటారు అప్పుడు, లేకపోతే బాధ కలుగుతుంది అంటారా, వాళ్ళకి దుఃఖం కలుగుతుంది అంటారా? దేనిని బట్టి వాళ్ళందరూ కూడా మరి రొమ్ము కొట్టుకుంటున్నారని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు కొట్టుకునేది ఏంటంటే ప్రియులారా, ఆయన చెప్పినప్పుడు వారు వినలేదని, ఆయన సేవకుల ద్వారా ఇది ఎన్నో మార్లు చెప్పబడినప్పుడు కూడా అది వినలేదని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అక్కడ రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు, రిగ్రెట్ అవుతూ ఉంటారు అనమాట. అయ్యో అయ్యో, యేసుక్రీస్తుని గురించి ఎన్ని మార్లు ఎంతమంది నా దగ్గరకు వచ్చి చెప్పారు, అయినప్పటికీ కూడా నేను వినలేదే అని చెప్పి ఆ వేదనతో కొట్టుకుంటూ ఉంటారు. అటువంటి ఒక రోదన వస్తూ ఉంటుంది వాళ్ళలో నుంచి. నిజంగా ఒక్కసారి చూడండి పిల్లారా, ఆ రక్షణ నిత్య రాజ్యము చేజారిపోయిందన్నటువంటి ఆ బాధ ఎంతగా ఉంటుందంటే వాళ్ళల్లో ఏమి చేయలేరు, ఇంకా రొమ్ము కొట్టుకుంటూ ఏడవటం తప్ప పిల్లారా. మరి అటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిలోనికి ఒక వ్యక్తి వచ్చాడనుకోండి,
ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఇక్కడ మనము ఇంకా బ్రతికే ఉన్నాము, మనం ఇంకా ప్రభు సన్నిధానంలోనే ఉన్నాము, ఇంకా గొప్ప సత్య సువార్త మనకి ఇంకా వినపడతానే ఉంది. ఇంకా ప్రభువుని ఎవరైనా అంగీకరించకపోతే కనుక తర్వాత రిగ్రెట్ అయ్యి రొమ్ము కొట్టుకున్నా సరే ఏ మాత్రము కూడా అవకాశము ఉండదు. కాబట్టి దయచేసి ఇదిగో ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని చెప్పి పౌలు గారు రాసినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ రాకడ వరకు గురించి మనం మాట్లాడుకోకపోవచ్చు, రాకడ విషయాల గురించి పక్కన పెడదాము. ఈ జీవము మనది ఏ పాటిది? నీటి బుడగ వంటిది, ఆవిరి వంటిది, ఎండిపోయినటువంటి పువ్వు వంటిది, గడ్డి వంటిది అని చెప్తున్నాడు. ఎప్పుడు రాలిపోతామో మనకి తెలియదు. మన శరీరం అంతా ఎంత కృషించిపోయిన స్థితిలో ఉందో మనకి తెలియదు. మరి ఇలాంటి పరిస్థితిలో ఒక్కసారి ఆయనను అంగీకరించకుండా చనిపోతే కనుక ఆ తర్వాత ఎంత రొమ్ము కొట్టుకున్నా బాధ లేదు, ఎంత రిగ్రెట్ అయినా బాధ లేదు, ఏమి చేసినా సరే ఇంకేమాత్రం కూడా ఉపయోగం లేదు. కాబట్టి దయచేసి వింటున్నటువంటి వారు ఇదిగో ప్రభువుని అంగీకరించండి. ఇంకా అంగీకరించకుండా ఇంకా వ్యసనాల చేత కొట్టబడుతూ ఇంకా తాగుడుకో లేకపోతే ఇతరాత్ర వాటికో బానిసత్వంలో ఉండిపోయి రాలేకుండా ఉన్నటువంటి వారు ఒక్కసారి ఆలోచించండి. పర్యవసానం ఏ విధంగా ఉంటుందో. మన కళ్ళ ముందు సాక్షి సమూహం ఉంది. ఆయన వచ్చినప్పుడు వాళ్ళు రొమ్ము కొట్టుకుంటున్నారు. అయ్యో మేము ఎందుకు వినలేదు ఆయన చెప్పినప్పుడు అని చెప్పి. ఆయన చెప్పాడు, సేవకులు చెప్పారు, లేఖనాలు చెప్తున్నాయి, అయినా సరే మేము వినలేదే అని చెప్పి రొమ్ము కొట్టుకుంటారు. ఉపయోగం మాత్రం ఏమీ కూడా ఉండదు. అటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఇదిగో ఇదే సమయం అంటాడు. సో కాబట్టి జాగ్రత్తగా ప్రభువుని మనము అంగీకరించేటటువంటి వారంగా ఉండాలని చెప్తున్నాడు. ప్రియులారా, సమయం ఉండగానే మనం అందరం కూడా ప్రభుని స్వీకరిద్దాం, ప్రభుని అంగీకరిద్దాము. ప్రియులారా, సో అక్కడ ప్రీవియస్ రిజెక్షన్ని బట్టి వాళ్ళందరూ కూడా అక్కడ రొమ్ము కొట్టుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. మనుష్య కుమారుడి రాకడ ఒకరికి ఆనందాన్ని కలగజేస్తుంది, ఒకరికి భయంకరమైనటువంటి ఏడుపును కలగజేస్తుంది. ఇక్కడ ఆలోచన చేయండి. ఆయన మరి ఇప్పుడు ప్రభువుని కొంతమంది ఇది కూడా అంటున్నారు, ఏంటంటే ప్రేమామయుడు అంటారు కదా ప్రభువుని, దయామయుడు, కరుణామయుడు అంటారు కదా. మరి ఆయన వచ్చినప్పుడు ఇంతమంది రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు కదా, మరి వాళ్ళు ఎందుకు కనికరించడంటారు? అర్థమైంది? ఆయన వచ్చేది న్యాయాధిపతిగా వస్తాడు. ఒక్కసారి జడ్జి సీట్లో కూర్చున్నాడు అనుకోండి, కనికరము కృప ఏమి కనపడవు. ఇంకా తప్పు చేసావా శిక్ష ఇది ముందే ఇచ్చేశాడు కదా, లా అంతా ఇచ్చేశాడు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష, ఎవరైతే సత్కార్యాలు చేస్తారో వాళ్ళకి బహుమానము అని ముందు నిర్ణయించేశాడు. దాని ప్రకారం జీవించండి అని చెప్పి ఏళ్ల తరబడి చెప్తున్నాడు. అంత కాదనుకుంటే కనుక ఆయన ఎంత కనికరం చూపిస్తున్నాడో కూడా వాళ్ళకి అర్థం కావాలంటే ఇంకో మాట చెప్పుకోవచ్చు. పేతురు రాసిన పత్రిక ప్రకారం ఆయన రావడానికి సమయము ఆసన్నమైపోయింది, అన్నీ జరుగుతున్నాయి, అయినా సరే ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఇదిగో ఎన్ని మార్లు చెప్పినా విననటువంటి వారు ఏమన్నా ఒకసారి వింటారేమో, మారు మనసు పొందుతారేమో, రక్షణ మూలంలోకి వచ్చి ఆ ఉగ్రత నుంచి తప్పించబడతారేమో అని చెప్పి ఆయన ఆలస్యం చేస్తా వస్తున్నాడు. ఏ ఆత్మ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని, అందరూ అంతటా ఆయనను తెలుసుకోవాలని, అందరూ నిత్య రాజ్యంలోనికి ప్రవేశించాలని, ప్రతి ఒక్కరి కోసము కూడా ప్రభు మరణించాడని చెప్తుంది లేఖనం. కాబట్టి ఎవరికి కూడాను ప్రభు మీద ఏలెత్తి చూపించే అవకాశము లేదండి, ఎవరికి ఉండదు. నీతిగల న్యాయాధిపతిగా ఆయన అడుగు పెట్టాడంటే కనుక ఇంకా అర్థం చేసుకోండి, ఆయన చేతిలో ఇనపదండం ఉంటుంది అంటాడు, ఐరన్ రాడ్తో వస్తాడంటాడు. ప్రకటన గ్రంథంలో అద్భుతమైనటువంటి సంఘటనలన్నీ కూడా మనం ధ్యానిస్తాం మునుముందు. సో కాబట్టి ఆయన వచ్చే విధానం అది వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో మరి మనం అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు దీనుడిగా వచ్చాడు కదా, దాసుడుగా వచ్చాడు, రిక్తునిగా చేసుకుని వచ్చాడు, అల్పుడుగా వచ్చి నేనే అని చెప్పుకునే పరిస్థితిలో వచ్చింది. అప్పుడు చెప్పుకునే పరిస్థితి ఉండదు. కేవలం ఆయన అడుగు పెడితే చాలు అర్థమైపోతుంది. భూమి కంపిస్తుంది, మెరుపులు మెరుస్తాయి, మహిమ అలా వచ్చేస్తుంది. అలా మనం ప్రభువుని చూడబోతున్నామండి. అప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు? మీరేం చేస్తారు చెప్పాలి. మన లేఖనాల్లో చేసినట్టుగా, చదువుకున్నట్టుగా ఏం చేయరండి మీరు? ఒకవేళ ఆయన రాకడ రేపే వచ్చేస్తుందో లేదా ఇప్పుడే వచ్చేస్తుంది అనుకుందాం, మీరు ఏం చేస్తారు? మలాకీ గ్రంథాలు ఏమన్నాడండి అక్కడ? ఒక పెయ్యి గంతులు వేసినట్లుగా అంటాడు. చదివామండి. మరి ఆయన రాకడ మన కళ్ళ ముందు జరిగిందే అనుకోండి, ఏం చేయాలంటారు? వయసు తారతమ్యాలు ఏమీ లేవు, అందరం కలిసి గంతులు వేయటమే. ఇంకా అంతేనండి. సంఘంలో అల్లరి గంతులు వేయొద్దు, ఆయన వచ్చేటప్పుడు మనం గంతులు వేద్దాం. అటువంటి విధంగా దేవుడు మనల్ని నడిపించాలండి. నిజంగా మరి ఏం నేర్చుకుంటున్నాం ఈ రోజున? చెప్పుకొని ముగించేసుకుందాం. ఏం నేర్చుకుంటున్నాం ఈ రోజున? మొదటి మాట, ఆయన ప్రభు యొక్క దైవత్వాన్ని మనం తెలుసుకుంటున్నాం. అక్కడ మేఘారుడే వస్తున్నాడంటే. రెండవది, ఆయన మహా ఉగ్రత దినం అది ఉంది, కానీ మనకు మాత్రం అది
సంతోషకరమైనటువంటి దినమని మనం తెలుసుకుంటున్నాము. లేఖనాల యొక్క నిరూపణ ప్రకారము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రధానమైనటువంటి సూచన కూడా సంఘానికి ప్రభువు ఇచ్చాడన్న సంగతిని తెలుసుకుంటున్నాం. తర్వాత ప్రతి నేత్రం ఆయనను చూచును, సీక్రెట్గా ఉండదు, ఆయన రాకడ బాహాటంగా ఉంటుంది. మరి మొదటిసారి వచ్చినప్పుడు అయినా సరే ఆయన సత్రంలో అక్కడ ఉన్నాడు, కొంతమంది మాత్రమే చూశారు, కొంతమంది తెలుసుకున్నారు. తర్వాత చెప్పబడింది, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పి గొల్లలు వాళ్ళందరూ కూడా వెళ్ళి ప్రకటించాల్సి వచ్చింది. కానీ ఈసారి ఆ ప్రకటనలు అవన్నీ ఏమి ఉండవు, డైరెక్ట్గా ఆయన రాకడ ఉంటుంది, వచ్చేస్తాడు, ఆయన అందరినీ కూడా చూస్తారనే మాట తెలుసుకున్నాం. ఆ తర్వాత ఎవరు పొడిచారంటే కనుక అతిక్రమించిన ప్రతి ఒక్కరూ కూడా ఆయనను పొడిచారు, అది అందరూ కూడా చూస్తారు అనేది ఇందులో రాయబడుతున్నటువంటి మాట. ఆ తర్వాత రక్షింపబడిన వారు గంతులు వేస్తారు, రక్షణ అనుభవం లేనటువంటి వారు రొమ్ము కొట్టుకుంటారు. కాబట్టి ఇంకా రక్షింపబడినటువంటి వారు ప్రభువుని తెలుసుకుని రక్షణ అనుభవంలోకి రావాలి. తెలుసుకున్న వారు ప్రభువుని బట్టి ఇంకా సంతోషంతో ఆనందంతో ముందుకు సాగుతూ ఈ యొక్క విశ్వాస జీవితాన్ని పరిశుద్ధంగా జీవించాలి. అట్టి నడిపింపు దేవుడు మన అందరికీ దయచేయను గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, సర్వోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. మరొక్కసారి ప్రభువా, లేఖనాల ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలనైనా. మరి నీ రాకడ సమయానికి మేమందరము కూడా సిద్ధపాటు కలిగిన వారంగాను, మా పరిశుద్ధతను మేము కాపాడుకునే వారంగాను ఉండి నిన్ను నైనా ధైర్యంగా ఎదుర్కొనే కృపను మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను. ఇంకా ప్రభువుని ఎవరైతే అంగీకరించలేదో నాయన, వారు నిన్ను తెలుసుకోవడానికి ఇదిగో నాయన ఇవ్వబడినటువంటి యొక్క హెచ్చరికలో నాయన వారు అంగీకరించే కృపను దయచేయనైనా, వారికి ఉదయాల్లో నీ కార్యాన్ని చేయనైనా ప్రభువా. మరొకసారి ఇదిగోనైనా మమ్మల్ని బలపరిచినందుకు నిన్నే స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.